ప్రతిరోజు కార్తీక పురాణము చదివే ముందు చదవవలసిన స్తోత్రాలన్నమాట అండి. ఇప్పుడు పారాయణం స్టార్ట్ చేస్తున్నాను. పారాయణం ముందు ఈ స్తోత్రాలు ప్రతిసారి నేను చదువుకుంటానన్నమాట. ముందు విఘ్నేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అలాగే మనము గురువుని కూడా స్తోత్రం చేయాలండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాపతిం వందే శూరశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని విఘ్నేశ్వరుణ్ణి, గురువుని, శివుణ్ణి, విష్ణువుని ముందు కార్తీక పురాణం చదివే ముందు కంపల్సరీగా మనము స్తోత్రాలను చదువుకొని కార్తీక పురాణముని పారాయణం చేయడం ప్రారంభిస్తామండి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము కార్తీక పురాణంలో 28వ అధ్యాయము చదువుకుంటాము. ఈ అధ్యాయంలో సుదర్శన అంబరీషుల సంవాదము. దుర్వాసును రక్షించుటకు అంబరీషుడు ప్రయత్నించుట. ఓ సుదర్శనమా, ఆగుమాగుము, నీకు నమస్కారము. ఇతడు బ్రాహ్మణుడు, ఇతనిని వధింపకూడదు. నీవు చంపదలిచిన బ్రాహ్మణుని నేను రక్షించదను, లేదా నాతో యుద్ధము చేయగలిచి అప్పుడైనా ఏమైనా చేయము. రాజు ఇట్లు పౌరుషముతో పలుకగా అతని ధైర్యము సంతోషించి కోపించినట్టు నటించుచు సుదర్శన చక్రము ఇలా పలికెను. క్షత్రియ తేజము గల నీవు నా యుందెట్లు నీవు నిలువగలవా? నీవు హరిభక్తుడు కదా అని క్షమించుచున్నాను. ప్రాణమును బోగొట్టుకొనుము. సుదర్శన మాటలు విని కోపించి అంబరీషుడు ఇట్లా నేను, సుదర్శన, నీవు నా ఇష్టదైవమైన విష్ణు చేతి ఆయుధము కదా అని నిన్ను నా బాణములతో 100 చీలికలు చేయకుండా వదిలితిని. నీవు శత్రువుని వలె మాట్లాడుచున్నావు కనుక నీ యందు పూర్వమున్న గౌరవము నశించినది. నీ గర్వమున బాణములతో అణచివేసదను అనుచు 24 బాణములు చక్రం పాదముల మీద వదలను. సుదర్శనుడు నవ్వుచు, రాజా, నీ శౌర్యమునకు సంతోషించినాను. నీ రక్షణ కోసమే నేను నారాయణునిచే పంపించబడినాను. నీ కోరిక మీద ఈ బ్రాహ్మణుని విడిచిపెట్టుచున్నాను. సుఖముగా నుండుము అనుచు ధనుర్బాణములతో నీచునున్న అంబరీషుని కౌగిలించుకొనెను. రాజు ఆయుధములను విడిచి సుదర్శనముకు సాష్టాంగ నమస్కారము చేసి, ఓ చక్రదేవా, మానవ మాతృలను నేను నిన్నెట్లు గెలవగలను? నీ మీద యుద్ధము చేయవచ్చిన నన్ను క్షమింపుము. ఇది శుక్లపక్షము, మాఘమాసము, పగలు ప్రదేశము, యుద్ధభూమి, ఇటువంటి పుణ్యకాలమున నీ చేతిలో మరణించిన మంచిదని వచ్చి తిని. అగ్ని, తేజస్సు, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము ఇన్ని సమకూడినప్పుడు మృతి చెందిన పుణ్యాత్ముడు అర్చిరాది మార్గమున పోయి పరబ్రహ్మమును చేరును అనగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున వెళ్ళిన దుర్వాసుడు తిరిగి మాఘ శుద్ధ ద్వాదశి నాడు తిరిగి వచ్చినాడన్నమాట. తేజోమయుడైన నీ యందు సురసురులే నిలవలేరు. నేనెంత వాడను? ఓ రాక్ష విధ్వంసక, భక్తరక్షక, నీకు నమస్కారములు అని మొక్కిన రాజును లేవదీసి, సుదర్శనుడు నీకు క్షేమమగు కాక అని దీవించను. ఈ సుదర్శన స్తోత్రమును త్రిసంధ్యల్లోనూ పఠించినచో సర్వపాప విముక్తులై ఉత్తమగతి నొందురు. ఈ అధ్యాయమును విన్నను అటువంటి ఫలమే కలుగును. ఎట్లు శ్రీ వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మహత్య పారాయణ 28వ అధ్యాయము సంపూర్ణము.